హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ సాయిరామ్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అంటే రీసెంట్గా నేను ఈ స్టాక్ మార్కెట్ వీడియోస్ చేస్తూ ఉండగా నా ఫ్రెండ్ రమేష్ అని ఉన్నారనమాట. తను విరాట్ నేను చాలా వీడియోస్ చూస్తున్నాను మీవి, అంటే మీరు చెప్తున్న వాటిలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, పిఎంఎస్ కానీ, లేకపోతే ఏఎఫ్ కానీ, డైరెక్ట్ ఈక్విటీ కానీ, డైరెక్ట్ స్టాక్స్, వీటిలో అసలు ఏది ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఏది సూట్ అవుతుందో నేను ఎలా తెలుసుకోవాలి, అందరికీ అన్ని సూట్ అవుతాయా, ఇలా రకరకాల డౌట్స్ అడిగారు అనమాట. బేసిక్గా ఏం చెప్తారు మీరు దీని గురించి? హాయ్ విరాట్. సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ నేను డైరెక్ట్ ఈక్విటీ గురించి వస్తాను. ఓకే. సో డైరెక్ట్ ఈక్విటీ అంటే డైరెక్ట్గా మనం కంపెనీస్ స్టాక్స్ కొంటాం. సో నాకు తెలిసి మన ఇండియన్ యూనివర్స్లో ఎన్ఎస్సి బిఎస్సి లిస్టెడ్ వాటిల్లో దాదాపు 6,000 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉన్నాయి. సో ఈ 6,000 కంపెనీస్లో ఏవి మంచివి, ఏవి బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయో మనం రీసెర్చ్ చేసుకొని తీసుకోవటమే డైరెక్ట్ ఈక్విటీ. సో ఇది చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎకానమీ ఎలా ఉంది, ఎకానమీ బాగుందా లేదా, ముందు ఎకానమీ సైజుని మొత్తం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ ఇండస్ట్రీలో అయితే చూస్తున్నామో ఆ ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి. సెక్టార్ సో నెక్స్ట్ సెక్టార్ కూడా నాకు బాగానే అనిపించింది. తర్వాత మనం కంపెనీ గురించి మొత్తం అనలైజ్ చేయాలి. ఓకే. సో కంపెనీ యొక్క పీ/బై రేషియో అంతా, ఫండమెంటల్స్ ఎలా ఉంది, సో కంపెనీ ఇప్పుడు ఏ ప్రైస్లో రన్ అవుతుంది, దాని టార్గెట్ ప్రైస్ ఎంత. సో మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్లో అయినా వెళ్ళొచ్చు, లేదా టెక్నికల్ అనాలిసిస్లో అయినా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ మొత్తం అనలైజ్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో ఒక కంపెనీ 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో నేను కొనాలా వద్దా అంటే ఇప్పుడు అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియాలి. అవును. సో నేను దానికి ఎంతవరకు వెళ్తుందో ఆ ప్రైస్ నేను ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రైస్ ఇప్పుడు దానికన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 100లో నడుస్తుంది, అది 300 వరకు వెళ్తుందంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాదు ఇది 100లో ఉంది, దీని మ్యాక్సిమం పొటెన్షియల్ 105 అంటే చేసిన వేస్ట్ లాంగ్ టర్మ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం రీబ్యాలెన్సింగ్ కూడా చాలా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఓకే. సో మనం పోర్ట్ఫోలియోలో స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడితో పని అవ్వదు. సో ఆ కంపెనీ రిలేటెడ్ ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా, అది నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. సో జనరల్గా మనకి వేరే ప్రొఫెషన్ కనుక ఉంటే వీటిని చూసుకోవటం అంత టైం కన్జ్యూమ్గా ఉంటుంది, అంత బెటర్గా ఉండదు. ఎందుకంటే మీరు చాలా విషయాలు చెప్పారు ఇందులో, బేసిక్లోనే ఎన్నో విషయాలు చెప్పారు. మనకి డైరెక్ట్ ఈక్విటీ ఎవరికైతే బెటర్ అవుతుందంటే హూ హ్యాస్ దట్ స్కిల్స్, హూ కెన్ అండర్స్టాండ్ దట్ ఫండమెంటల్స్, కంపెనీ ఫండమెంటల్స్ని అండర్స్టాండ్ చేసుకోగలరు, ఆ బిజినెస్ని అర్థం చేసుకోవాలి ముందు. సో బిజినెస్ని అర్థం చేసుకోకపోతే కనుక కంపెనీ స్టాక్స్లోకి వెళ్ళడానికి కరెక్ట్ కాదు. సో వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకునే కేపబిలిటీ ఉంది, టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, అవసరం ఉంది అనిపిస్తే మనం డైరెక్ట్ ఈక్విటీకి వెళ్ళొచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీని మీద కూర్చోవాలంటారు ఇంకా. అవును. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసేసరికి ఇవన్నీ మనం చేయక్కర్లేదు. ఓకే. సో మన బదులు ఒక ఫండ్ మేనేజర్ చేస్తాడు. ఓకే. సేమ్ అనాలిసిస్ అంతా. సో మొత్తం ఈ అనాలిసిస్, ఈ కంపెనీ ఎంతవరకు వెళ్తుంది, మొత్తం ఈ టార్గెట్స్ మొత్తం ఆయన క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకే. సో ఇది మొత్తం ఒక చిన్న లిటిల్ 1% 2% ఫీజుతో వాళ్ళు చేసేస్తారు. సో మన పని ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఎక్కడ మంచి సెక్యూరిటీస్ దొరుకుతాయి, ఎక్కడ లాంగ్ టర్మ్కి బాగుంటాయి, సో వాటిలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి జస్ట్ ఫ్యూ 100 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి బెటర్ అంటే ఎవరైతే నేను మార్కెట్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయలేను, నాకు స్టిల్ మార్కెట్ బెనిఫిట్స్ కావాలి అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పిఎంఎస్. సో పిఎంఎస్ అంటే ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో మన దగ్గర లంప్ సమ్ ఆఫ్ మనీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ చేసినట్టు నాకు టైం లేదు, బట్ స్టిల్ నేను ఈక్విటీకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి మనకు కంట్రోల్ ఉండదు, మనకి ఏ స్టాక్స్ కొనాలి, ఏ స్టాక్స్ అమ్మాలి అనేది అది మొత్తం ఫండ్ మేనేజర్ ఇష్టం. సో మనకి స్టాక్స్ మీద కంట్రోల్ కావాలి అన్నప్పుడు మనం పిఎంఎస్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది బేసిక్గా హెచ్ఎన్ఐ ప్రోడక్ట్. సో పిఎంఎస్లో మీరు పెట్టాలంటే కనీసం 50 లక్షలతో రావాలి. సో మినిమం 50 lakhs. మినిమం 50 lakhs ఉంటేనే పిఎంఎస్కి ఎలిజిబిలిటీ, ఎంట్రీ డోర్. సో ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఉన్నట్లు ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటాడు. హీ విల్ డిస్కస్ విత్ యూ. సో మన గోల్స్ ఏంటి, మనకి ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తున్నాం, సో దానికి తగ్గట్టు ఆ స్టాక్స్లో కానీ సెక్యూరిటీస్లో కానీ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే. బట్ స్టాక్స్లో డైరెక్ట్ స్టాక్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి. ఓకే. ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ కొన్న స్టాక్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి రావు, బట్ ఇక్కడ పిఎంఎస్లో కొన్నవన్నీ మన అకౌంట్లోకే వస్తాయి. ఓకే. యు ఆర్ ద రియల్ ఓనర్ ఆఫ్ దట్ థింగ్. నువ్వు అమ్మాలనుకుంటే అమ్మేయచ్చు మధ్యలో. సో ఇక మిగిలింది ఏఐఎఫ్, దీని గురించి కూడా చెప్తారా? సో ఏఐఎఫ్ వచ్చేసరికి ఇండియాలో లాస్ట్ డెకేడ్ నుంచి పాపులర్ అవుతుంది. ఇది అల్ట్రా హెచ్ఎన్ఐ ప్రోడక్ట్. ఓకే.
సో దీనిలో మినిమం 1 CR పెట్టాల్సి వస్తుంది. మినిమం 1 crore, 1 కోటి రూపాయలు పెట్టాల్సి. మినిమం 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళే దీని గురించి చూడాలి. ఓకే. సో అంత లేని వాళ్ళు రివర్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ డైరెక్ట్ ఈక్విటీ కానీ వెళ్తే బెటర్. సో ఈ ఏఎఫ్ ఏం చేస్తుందంటే స్టార్టప్ ఫండ్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ లేదా హెడ్జ్ ఫండ్స్ ఓకే ఇలాంటి వాటిలో చేస్తుంది. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది. సో ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తుంది, సక్సెస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, కానీ సక్సెస్ అయితే చాలా వెల్త్ క్రియేట్ చేస్తుంది. అలాంటి వాటిల్లో లేదా హెడ్జింగ్ చేస్తుంది. సో లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేస్తుంది, అంటే పబ్లిక్గా లిస్ట్ అవ్వని కంపెనీస్ ఉండొచ్చు. అవును, ప్రైవేట్ లిమిటెడ్స్ అంటారు. అవి గ్రోత్ కోసం క్యాపిటల్ అవసరం అవుతుంది. అవును. సో వాటి నెక్స్ట్ స్టేజ్ని తీసుకెళ్ళడానికి ఏఎఫ్ దగ్గరికి వెళ్ళచ్చు. ఓకే. సో అలాంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి చాలా ఎక్కువ రిస్క్తో కూడుకొని ఉంటుంది. సో మీ క్యాపిటల్ మిగిలిన వాటిలో జీరో అవ్వకపోవచ్చు, బట్ ఇక్కడైతే జీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రివర్స్లో వచ్చినా కూడా రివర్స్లో వచ్చినా కానీ గట్టిగా రావచ్చు. అండ్ ఏఎఫ్కి వచ్చేసరికి 5 years లాక్-ఇన్ ఉంటుంది. ఓహో, ఓకే. సో మరి మనం ఒక బిజినెస్లో మన మనీ పెడుతున్నామంటే వెంటనే తీసుకుంటా అంటే కుదరదు కదా. సో మినిమం 5 years లాక్ ఉంటుంది. అది కూడా ప్రైవేట్గానే పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్, పిఎంఎస్ మేనేజర్ దగ్గర ప్రైవేట్గా ఉంటుంది, కానీ అది వాళ్ళు ఎవరైనా వెళ్ళి పెట్టచ్చు హూ హ్యాస్ దట్ 50 lakhs. కానీ ఏఎఫ్ వచ్చేసరికి స్టార్టింగే వాళ్ళు కాల్ చేస్తారు. సో హూ హ్యాస్ దట్ 1 CR ఎబిలిటీ ఉన్న వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వెరీ వెల్ సాయిరామ్ గారు, దాదాపుగా వీటికి సంబంధించిన బేసిక్స్ అనేవి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఎవరైతే మన ఆడియన్స్ చూస్తున్నారు ఈ వీడియోని, వాళ్ళకి మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారు జనరల్ ఈ 4 కూడా? యాజ్ ఎన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో మనం అల్ట్రా హెచ్ఎన్ఎస్ అయితే సో మనం మెయిన్గా పిఎంఎస్ అండ్ ఏఎఫ్స్ వైపు వెళ్ళొచ్చు. ఓకే. అల్ట్రా హెచ్ఎన్ఐ అంటే కొన్ని 100 కోట్లు ఉండాలి, చాలా మందికి ఉండదు. నెక్స్ట్ కొంత డీసెంట్ మనీతో స్టార్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద స్టార్టింగ్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఎంత స్టార్ట్? సో ఒక 1000 రూపీస్తో కూడా మీరు నెలవారీ మ్యూచువల్ ఫండ్లో పెట్టవచ్చు. ఓకే. లేదు నాకు కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంది, నాకు టైం ఉంది అనిపిస్తే దెన్ మనం డైరెక్ట్ ఈక్విటీకి వెళ్ళొచ్చు. ఓకే. బట్ ప్రతిదానికి దాని ఓన్ రిస్క్ ఉంటుంది, వాటి ఓన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళేటప్పుడు ఒక పబ్లిక్ మనీ కాబట్టి కొంచెం కంపారేటివ్లీ మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే లో రిస్క్తో వెళ్తాయి. ఓకే. లోయెస్ట్ రిస్క్ వచ్చేసి ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్. లోయెస్ట్ రిస్క్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, ఎందుకంటే సెబీ దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిఎంఎస్ కొంచెం హై రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ ఏఎఫ్ ఇంకొంచెం హై రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఈక్విటీ. అంటే సాయిరామ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ హై రిస్క్ అంటే ఏఎఫ్ అని చెప్పారు. ఎందుకంటే మనం పెట్టాలి, బట్ అట్ ది సేమ్ టైం దానికి వస్తుందా రాదా, కంపెనీ హిట్ అవుదా అనేది ఒక సస్పెన్షన్ పెట్టారు. దాన్ని బట్టి అందులో 5 years వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఎక్కువ మిస్టరీ ఉందన్నమాట, వస్తుందా ఫెయిల్ అవుద్దా అనేది. సో నాకు ఇక్కడే ఎక్కువ రిస్క్ అనిపిస్తుంది. మీరేమో డైరెక్ట్ ఈక్విటీ ఎక్కువ రిస్క్ అంటున్నారు, ఏ విధంగా? డైరెక్ట్ ఈక్విటీకి వచ్చేసరికి మనం కంపెనీ పర్ఫార్మెన్స్ని మనం ట్రాక్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏఎఫ్కి వచ్చేసరికి ఏఎఫ్ ఫండ్ మేనేజర్ వాళ్ళ టీం ట్రాక్ చేస్తుంది. సింగిల్ పర్సన్ ట్రాకింగ్ వర్సెస్ ఎన్ ఆర్గనైజేషన్ ట్రాకింగ్. ఓకే. సో ఏఎఫ్కి వచ్చేసరికి వాళ్ళు ఒక 1000 crores వాళ్ళు వస్తారు కాబట్టి కంపెనీస్ గురించి వాళ్ళకి బెటర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా వాళ్ళతో సహకరిస్తుంది. ఒకవేళ మనం చిన్న చిన్న కంపెనీస్లో పెడుతుంటే యాజ్ అన్ ఇన్వెస్టర్, రిటైల్ ఇన్వెస్టర్, మనకి అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు. పబ్లిక్లీ ట్రేడెడ్ ఇన్ఫర్మేషన్తోనే మనం చూసుకోవాల్సి వస్తుంది. ద సైజ్ మ్యాటర్స్ ఇక్కడ. వాళ్ళకున్న టీం మనకు లేకపోవటం వల్ల డైరెక్ట్ ఈక్విటీని నేను రిస్కీ అంటున్నాను. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఏమనిపించింది అంటే డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎవరైనా మనం సజెషన్స్ తీసుకోవచ్చా, లేదంటే గైడెన్స్ తీసుకోవచ్చా, ఏదైనా లైక్ ప్రొఫెషనల్స్ లైక్ యూ? సో డైరెక్ట్ ఈక్విటీకి సజెషన్స్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ రీసెర్చ్ అనలిస్టులు ఇస్తారు. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఈక్విటీ కాల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తప్పకుండా ఎవరికైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి, ముఖ్యంగా వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అలాగే ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సాయిరామ్ గారిని సంప్రదించవచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్.